హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న లంచ్ రొటీన్ ఎలా ఉండేదో చూపించబోతున్నాను. ఇదొచ్చేసి స్మాల్ వీడియో అండి. జస్ట్ ఎందుకో అలా రికార్డ్ చేయాలనిపించింది. అందుకే తీశాను. అండ్ ఈ వీడియో తీసే టైంకి నాకు 5th మంత్ అనమాట. అంటే ఆల్మోస్ట్ టిఫా స్కాన్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తీశాను ఈ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్‌లో ఏమేమైతే ఇంక్లూడ్ చేసుకుంటున్నానో చూడండి. సో, మాక్సిమం నా ప్రతిరోజు లంచ్ అయితే ఇలాగే ఉంటుంది. హెవీగా తీసుకుంటాను లంచ్. అండ్ మీరు నమ్మరు, నా ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా నేను కంప్లీట్‌గా కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే ముందు రోజు వరకు కూడా నేను 4 కేజెస్ మాత్రమే పెరిగాను. సో, చాలా తక్కువ వెయిట్ గెయిన్ అయ్యాననమాట. ఎందుకు అంటే అన్ని ఫుడ్ తినేదాన్ని. నేను ప్రతి ఒక్కటి స్వీట్, హాట్, ఫ్రూట్స్ అన్నీ తీసుకునేదాన్ని. కానీ లిమిట్‌గా తీసుకునేదాన్ని. హెల్తీగా ఉండేలాగా మెయిన్ చూసుకునేదాన్ని. ఒకవేళ స్వీట్ తినాలనిపించినా 3 డేస్‌కి ఒకసారి, 4 డేస్‌కి ఒకసారి ఒక స్వీట్ అలా తీసుకునేదాన్ని. సో, ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వము. మనం తిన్న ఏదైతే ఫుడ్ ఉంటుందో అదంతా కూడా బేబీకెళ్ళి బేబీ చాలా హెల్తీగా గ్రో అవుతుందనమాట లోపల మన బొజ్జలో. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లంచ్‌లో ఒక జస్ట్ ఒక స్మాల్ కప్ అనమాట. ఒక బౌల్ అనుకోండి రైస్ తీసుకున్నాను. ఒక బాయిల్డ్ ఎగ్, అలాగే పప్పు, కంపల్సరీ దాల్ ఏదో ఒకటైతే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, పప్పు తీసుకున్నాను. అండ్ ఒక కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ, అండ్ ఇంకోటి వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట. ఇట్లా 2 కర్రీస్ పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట ప్లేట్లో. ఈ లోపల మా బాబు వచ్చాడనమాట. వాడికి లంచ్ ఇచ్చేసి దెన్ నేను కంపల్సరీ కొంచెం పప్పు అనేసరికి కంపల్సరీ ఆవకాయ వేసుకోవాలన్నమాట. ఆవకాయ లేకుండా పప్పు తినలేను. అందుకని జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని గీ వేసుకున్నాను. ఇంకంతే అండి. అదే నా లంచ్. సో, ప్రతిరోజు కూడా ఇలాగే ఉండేలా చూసుకునేదాన్ని. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక కర్రీ తక్కువ తీసుకుంటే కనుక దాంట్లో కర్డ్ ఇంక్లూడ్ చేసుకుంటాను. బనానా తీసుకుంటాను. అలా సరిపోయినంత వరకు అయితే నేను లంచ్ అయితే గట్టిగానే తీసుకునేదాన్ని. సో, దానివల్ల చాలా హెల్తీగా అండ్ నా బేబీ కూడా పొట్టలో చాలా హెల్తీగా అయితే గ్రో అయింది. సో, ఇదండి ఈరోజు వీడియో. షార్ట్ అండ్ స్వీట్.